సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. సో మరి చైనా ఎందుకు వెళ్ళారు అసలు? ఎందుకు అంటే మన వాళ్ళు వెళ్ళాలంటే మెయిన్లీ యూఎస్ వెళ్ళాలి, లేదంటే యూకే వెళ్ళాలి, ఇంకా పోతే ఆస్ట్రేలియా అయిపోయింది లాస్ట్. మన వాళ్ళు జర్మనీ కూడా వెళ్ళొచ్చేమో. చైనా ఎక్కడో అసలు ఈ లక్షలో ఒకరైనా ఉంటారా అని ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది. మీరున్నారు నాకు. సో ఎందుకు వెళ్ళారు? సో ఇదొక లాంగ్ బ్యాక్ స్టోరీ అనమాట. ఇది ఇంత లాంగ్ అని చెప్పేసారని పెద్ద మ్యాటర్ లేదు. ఒక టైంలో నేను ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద జాబ్ చేస్తున్నాను. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆపేసాను. పెళ్ళయింది. పెళ్ళయ్యేటప్పటికి జాబ్ లేదు. ఆపేసి ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను. ఆస్ట్రేలియానా కెనడా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. ఇమీడియట్ అవైలబుల్ ఆప్షన్ నాకు చైనా వచ్చింది అనమాట. సరే అప్లై చేద్దాం, మనకు ఓడిస్తాడులే అని చెప్పేసి అనుకున్నాను. కాల్ వచ్చింది, సెలెక్టెడ్ అన్నారు. సెలెక్టెడ్ అంటారు, అగ్రిమెంట్ పంపిస్తారు, మనకెక్కడ అవుతుందిలే అని చెప్పేసి అనుకున్నాను. రన్ అని చెప్పేసి టికెట్ వేస్తారు. సరే టికెట్ వేసారు, ఫ్లైట్ ఎక్కుదాం. దట్ వాజ్ మై ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్. ఎక్కుదాం అని చెప్పేసి ఫ్లైట్ ఎక్కేసాను. వెళ్ళాను, చూస్తూ ఇలా 10 ఏళ్ళు అయిపోయింది. చూస్తూ 10 ఏళ్ళు అయిపోయింది. దేనికి వెళ్ళారంటే టీచింగ్ కోసం? అసలు యాక్చువల్లీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే మా డాడీ గుర్తొస్తున్నారు నాకు. మా డాడీ ఈ వాళ్ళకి నన్ను తిడుతుంటారు, అరే నువ్వు ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్, నువ్వు అక్కడికి ఊరికి ఏదో జాబ్ చూసుకుంటాను వెళ్ళావు, టీచింగ్లోకి వెళ్ళావు. సో టీచింగ్ అని చెప్పేసి జాబ్ చూసుకుంటా అన్నావు, ఇంకా టీచింగ్ చేస్తున్నావు, 10 years నుంచి టీచింగ్ చేస్తున్నావు అని చెప్పేసి అన్నారు అనమాట. సో నేను వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీర్. నేను ప్రస్తుతానికి అక్కడ ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో టీచ్ చేస్తాను నేను. అదేంటి ఇంజనీరింగ్ చేసి టీచింగ్ ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే మనకు ఒక కంఫర్ట్ అన్నట్టు ఉంటుంది కదా. సో అలా ఫస్ట్ వెళ్ళాలి, అక్కడ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రికల్ కదా, ఓ మనకు బీభత్సంగా ఉంటాయని చెప్పేసి అనేసుకున్నాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత స్కూల్లో బాగుంది, పిల్లలు ఎప్పుడు వాళ్ళు అంత ఎంతూజియాస్టిక్గా ఉంటారు, మనం కూడా వాళ్ళు కలిసిపోయాము అని చెప్పేసి అన్నట్టు ఉండింది. సరే కంటిన్యూ చేద్దాం అనేటప్పటికి చెప్పాను కదా 10 years. ఏం గుర్తుందా అంటే మా డాడీ ఇంకా అరే నువ్వు జాబ్ చూసుకుంటా అన్నావు కదా అని ఆ ఒక్క మాట తప్పించి ఇంకేం గుర్తులేదు నాకు. 10 సంవత్సరాల నుంచి టీచింగ్ లోనే ఉన్నాను. ఇక్కడ అప్లై చేసుకున్నారు టీచింగ్ కి? ఎస్. ఎలా అప్లై చేస్తారు మామూలుగా ఇక్కడ? సో యాక్చువల్లీ మా పిన్ని ఉంటారు అనమాట అక్కడ, తను అక్కడే చైనాలో ఉన్నారు. సరే చూస్తా అన్నారు కదా, జస్ట్ అప్లై చేయని చెప్పేసి అనింది. అలా అప్లై చేశాను. ఇంకో ఫ్రెండ్ కూడా ఉన్నారు, చేయరా అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి చేశారనమాట. వచ్చింది అంతే, ఆల్ ఆఫ్ ఎ సడన్. అంతెందుకు నా ఎక్స్పీరియన్స్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్తున్నా అంటే చైనా. దేనికంటే జాబ్. పై ఇంకెక్కడ దొరకలేదా నీకు అన్న ఫేస్ పెట్టాడు అతను. నాకు ఇప్పుడు గుర్తుంది ఆ ఫేస్, ఈ చైనా అని చెప్పేసి అంటుంటే అట్లా. సో మీ ఫ్యామిలీ మొత్తం చైనాకి ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు అట్లా. మీ పిన్ని ఎక్కడ సెటిల్ అయ్యారు, మీరు, మీ వైఫ్, పిల్లలు అందరినీ. పెళ్లి 2015లో అయింది. 2015లోనే అలానే చైనా ఎక్కేసాను. దాని తర్వాత మా బాబు పుట్టాడు. వాడు 1 year కాకముందు వాడు చైనా వచ్చాడు. వాడు 9 birthdays అయినాయి. ఒక్క బర్త్డే కూడా ఇండియాలో అవ్వలేదు, అన్ని చైనాలోనే అయినాయి. అయ్యో, సిటిజన్ కూడా ఇప్పుడు ఇంకా అక్కడే తీసుకోలేము. అదొక్కటి లేదు ప్రస్తుతానికి, సిటిజన్షిప్ అయితే లేదు. మీరు అడగక ముందే కూడా చెప్పేస్తున్నా నేను. మా పాప కూడా అక్కడే పుట్టింది, చైనాలోనే. సో అక్కడ పుట్టిన తర్వాత కూడా మనకి ఏం సిటిజన్షిప్ అనేది ఇవ్వరనమాట. వచ్చావు ఉండు వెళ్ళు అంటే వెళ్ళిపో అని చెప్పేసి అంతే, తప్పిస్తే సిటిజన్షిప్, బర్త్ రైట్స్, గ్రీన్ కార్డ్స్, ఎల్లో కార్డ్స్ ఏం లేవు అనమాట. అదేంటి కొన్ని ఇయర్స్ మాత్రం మనం అక్కడ ఉండి మన వాళ్ళు అక్కడే పుడితే ఖచ్చితంగా ఉంటుంది కదా? అదే మనము అంత రొటీన్ అవుతాయి అనుకుంటాం కదా, అవన్నీ వేరే కంట్రీస్ తేడాగా అవుతాయి కదా, అదే చైనా అనమాట. ఖచ్చితంగా తేడా జరగాల్సిందేనా? అంతే కదా మరి. స్ట్రైట్ సాదా సీదా స్ట్రైట్గా ఉంటే చైనా ఎందుకు అవుతుంది? చైనా అంటే అప్పట్లో పాపులేషన్ లో ఫస్ట్ ఉన్న ప్లేస్, దాని తర్వాతే మనం ఉన్నాము అనే ఒక ఇది ఉండేది. ఇప్పుడు మరి దానికి కూడా కట్టడి చేశారు కాబట్టి మనం ఫస్ట్కి వెళ్ళిపోయాము, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నట్టున్నారు. ఎట్లుంటుంది అనమాట, కొన్ని అలవాట్లు ఉంటాయని చెప్పేసి అంటారు. ఫస్ట్ గవర్నమెంట్ ఏమైందంటే అరే మీరు పిల్లలకి కన్నా రాపండి రా, మనం ప్రపంచంలో ఫస్ట్ అయిపోయాము, మనకు సరిపడి ఉంది అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత ఏమైంది, వీళ్ళు ఆపడం స్టార్ట్ చేశారు. వీళ్ళు ఆపేసి బాగుంది కదా ఒక్కడే ఉంటే బాగుంది అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా కనండ్రా బాబు మనదంతా ఏజింగ్ పాపులేషన్ అయిపోతుంది, మనకి పిల్లలు లేరు, కాంపిటీషన్ అయిపోతుంది, కనండ్రా అంటే మేము కనము, మేము ఇంతే అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు అసలు ఇంట్రెస్ట్ పోయింది సార్. లేదు, డబ్బులు ఉన్నాయంటే మనమే వేరే కంట్రీ చూద్దాం, మనమే ఎంజాయ్ చేద్దాం అన్నట్టుంది. కానీ పిల్లలా అమ్మో వాళ్ళకి ఫీజులు కట్టాలి, వాళ్ళకి ఇవి ట్యూషన్లు అవి వగేరా అని చెప్పేసి అంటే మా కుద్ర దండం అని చెప్పేసి ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు పిల్లలు కనండి, మీకు డబ్బులు ఇస్తామంటున్నారు, ఎవ్రీథింగ్ ఇస్తున్నారు, అయినా కూడా పిల్లలు కనట్లేదు. డబ్బులు వాళ్ళు రిటర్న్ ఇస్తున్నారు ఇప్పుడు, అయినా కూడా కనట్లేదు.
ఎందుకని ఇంకొద్దు మాకు? ఇంకొద్దు ఇంకా అదే నేను చెప్పాను కదా, డింక్ పాలసీలో ఉన్నారనమాట వాళ్ళు. డబుల్ ఇన్కమ్, నో కిడ్స్. సో డబ్బులు వస్తాయి, మనం ఎంజాయ్ చేద్దాము, సరే సాగిన రోజులు సాగనిద్దాము అని చెప్పేసి వాళ్ళు ఉన్నారు. మంచిగా ఇంటర్నేషనల్ ట్రిప్లు వేసుకుంటున్నారు, వాళ్ళకి నచ్చిన బ్రాండ్స్, వాళ్ళకి నచ్చిన ఫుడ్, డబ్బులు, హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నారు. పిల్లలు అంటే అది ఒక ఎక్స్ట్రా బర్డెన్ అని చెప్పేసి చాలా మందికి ఉంది కదా ఈ మధ్య కాలంలో. సో అట్లా ఉందేమో మరి. ఓ నైస్. చైనా బాగా డెవలప్ అయిపోయింది అయితే. ఫుల్గా గవర్నమెంట్ ఇప్పుడు చాలా ఇన్సిస్ట్ చేస్తుంది పిల్లల్ని కనంటారా అని, కానీ పరిస్థితులు లేరు. అంటే ఇంకొక విషయానికి వచ్చి మనకంటే ఎప్పుడు ఒక 10 సంవత్సరాల ముందు ఉంటుంది టెక్నాలజీలో చైనా అని అంటారు. ఎంతవరకు నిజం అది? అది 100% కరెక్ట్. 10 సంవత్సరాలు అనేది ఇంకా తక్కువ, 20 years ముందుంది. నేనేదో ఇక్కడ చైనాని పొగుడుతున్నాను కాదు, ఉన్న వాస్తవం చెప్తున్నాను అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్ తీసుకోండి, మనం ఇక్కడ 4G 5G కూడా వస్తుంది, అక్కడ 5G + 6G. ఏఐ భయంకరంగా డెవలప్ అయింది ఇప్పుడు అక్కడ. అంటే ఒకసారి మీరు అక్కడికి వస్తే ఇక్కడ నుంచి చూసిన పర్స్పెక్టివ్ వేరు ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే చైనా అన్నట్టు ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్బో చైనా ఇంత ఉందా అని చెప్పేసి ఉంటుంది అనమాట. నూడిల్స్ హైవేస్ ఉంటాయి. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పంజాగుట్టకు వచ్చాము అని చెప్పేసి అంటే ఒక సర్కిల్ ఉంది కదా, అక్కడ ఒక 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 12-16 సర్కిల్స్ ఉంటాయి, 24 సర్కిల్స్ ఉన్నాయి ఒక దగ్గర. అందుకే దాన్ని నూడిల్స్ అంటే టాప్ వ్యూలో చూస్తే ఏదో మన కప్లో నూడిల్స్ ఉంటాయి కదా ఆ రకంగా ఉంటుంది అనమాట. సో అంత సోఫిస్టికేటెడ్, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్. మళ్ళీ చైనాని పొగుడుతున్నాను కాదు, అన్నది చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఇంట్రడక్షన్ లో చెప్పారు కదా మన శత్రు దేశం అని చెప్పేసి, కొంచెం అలాంటిదే కదా ఎప్పుడు అది ఉంటుంది మనకి వాళ్ళకి డెఫినెట్లీ. బట్ నిజంగానే టెక్నాలజీ విషయంలో ఎందుకు అంత ఫాస్ట్గా ఉన్నారు? మళ్ళీ సాటర్డే సండే వర్కింగ్ చేయరు, ఆ 5 days చేస్తారు, ఖచ్చితంగా లిమిటెడ్ అవర్స్ వర్క్ ఉంటుంది వాళ్ళకి అంటారు. ఇది చెప్పే ముందు నాకు ఒక్క విషయంలో చైనా మీద కుళ్ళు ఉంది నాకు. వాళ్ళు నైట్ షిఫ్ట్ చేయరు. ఇక్కడ చూస్తే అరే మామ కలుద్దాం రా అంటారు, ఇప్పుడే ఇంటికి వచ్చినా నిద్రపోతున్నారా, సరే రాత్రి చాయ్ పోదాం రా అంటే అరే ఇప్పుడే షిఫ్ట్ స్టార్ట్ అయిందిరా అని చెప్పేసి అంటారు. అంటే ఇక్కడ నైట్ షిఫ్ట్స్ విపరీతంగా ఎక్కువ. అక్కడ టిల్ డేట్ 10 yearsలో నేను నైట్ షిఫ్ట్ అనేది చూడలేదు, బికాస్ దే డోంట్ వర్క్ ఫర్ US or UK. ఓకే, సో అందుకని నైట్ షిఫ్ట్స్ అనేది అక్కడ లేవు అని చెప్పేసి అనాలి. మేబీ అక్కడిక్కడ 1-2% ఉండొచ్చేమో, బట్ అసలు మేజర్గా అయితే లేదు. దాని తర్వాత మీరు ఇంకోటి ఏదో క్వశ్చన్ అడిగారు. డెవలప్మెంట్ కదా, భయంకరమైన డెవలప్మెంట్. ఏఐలో వాళ్ళు ముందున్నారు. మనం ChatGPT వాడి అబ్బా ChatGPT అనుకున్నాం కదా, వాడు ఇంత బడ్జెట్ పెట్టాడు ChatGPT వాడు. ఏఐ మన డీప్ సీక్ అని చెప్పేసి చైనా డెవలప్ చేసింది, వాడు 10 తక్కువ పెట్టాడు. ఇది మన కాస్ట్ వచ్చేసి, ఓకే ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి, కానీ ఇప్పుడు దాటేసింది, ChatGPT దాటేసింది డీప్ సీక్. సో వాళ్ళు జనాభా ఉన్నారు కదా, ఒక చైనా జనాభా ఈజ్ ఈక్వల్ టు అదర్ చిన్న కంట్రీస్ అంటే 10 చిన్న కంట్రీస్ సమానం. సో వాళ్ళు భయంకరంగా వాడుతున్నారు. ప్లస్ మన బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ చెప్తారు కదా, నా మాటే శాసనం అన్నట్టు, వాళ్ళ షీ జింపింగ్ యాక్చువల్లీ అది. సో షీ జింపింగ్ ఏజ్ చెప్తే వాళ్ళు చేయాల్సిందే అంతే, ఇంకా అంటే చేస్తారు. ఓకే, సో డీప్ సీక్ అంటే అందరు డీప్ సీకే వాడతారు, ChatGPT వాడు వాడతలేడు. సో వీళ్ళు ఇది వాడకం పెరిగే కొద్దీ దీని అంత విపరీతంగా పెరిగిపోతుంది. సూపర్. అదే మనకి వాళ్ళకి డిఫరెన్స్. మనం వాట్సాప్ అంటే వాళ్ళు ఎవరో క్రియేట్ చేసింది మనం వాడుకుంటాం, ChatGPT ఇంకెవరిదో వాడుకుంటాం, ఎక్కడెక్కడో మనం వాడుకుంటాం. కానీ చైనాలో వాళ్ళు అన్ని కొత్తగా క్రియేట్ చేసుకొని చైనా వరకే ఉండేలాగా వాడుకుంటారు అని విన్నాను నేను. కరెక్ట్. మనం వాడుకుంటాము, యాక్చువల్లీ ఇవన్నీ డెవలప్ చేసేది కూడా మనమే. ఇప్పుడు వాట్సాప్ కానీ ChatGPT కానీ మనమే మన కష్టము ఇస్తాము, ఆబ్వియస్లీ ఆ క్రెడిట్ కూడా మనకే రావాలి. బట్ ఏంటంటే మనం కష్టం చిందించి ఒక ఎంటర్ప్రీనియర్కి ఇచ్చేస్తాం, వాళ్ళు డెవలప్ చేసి మళ్ళీ మనకే అమ్మేస్తారు వాళ్ళు. చైనా వాళ్ళు ఏంటంటే కొంచెం లోకల్ టాలెంట్స్ని బాగా ప్రోత్సహిస్తారనమాట. మేబీ ఇది కాంట్రవర్షియల్గా అనిపించవచ్చు, ఉన్న ఫ్యాక్ట్ అది. వాళ్ళు ఏంటంటే అరే మనం ఫస్ట్ డెవలప్ అవ్వాలి, తర్వాత పక్కన చూద్దాము అని చెప్పేసి అనుకుంటారు. వాళ్ళకి సెల్ఫ్ సఫిషియెంట్ కూడా ఉంది కాబట్టి వాళ్ళు బాగా డెవలప్ అవుతారు. సో పీపుల్ కూడా వాళ్ళు దాంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తారు, గవర్నమెంట్ చెప్పినట్టు వింటారు. సో బాగుంటుంది అనమాట. ఇంగ్లీష్ విషయానికి వస్తే కూడా వాళ్ళు చైనీస్ మాట్లాడడానికి కదా, మ్యాండరీన్ ఏదో అంటారు కదా, క్షమా వాళ్ళ భాష ఏంటంటే క్షమా. ఒకింబుదో ఇంగ్యూన్మా. అంటే మనం ఏది మాట్లాడడానికి ట్రై చేసినా ఫస్ట్ క్షమా అంటారు. క్షమా అంటే ఏంటి, సారీ అన్న, క్షమా అంటే ఏంటి అని చెప్పేసి, అంటే వాట్ కింబుదో అంటే నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి. సో ఇంగ్యూ బుయాదా అంటారు, అంటే నాకు ఇంగ్లీష్ రాదురాబోయ్ అని చెప్పేసి. ఇప్పటికీ నాది అంటే ఇప్పుడు కాదు కానీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్తా,
మంచి మెర్సిడీస్ బెంజ్, ఓకే మంచి సూట్ వేసుకున్నాడు, వాడు తల ఆడిపోతున్నాడు, షూ కూడా ఇట్లా ఇట్లా మెరుస్తుంది, ఇట్లా అబ్బా అని చెప్పేసి అన్నట్టు మెరుస్తుంది అంత వేసుకున్నాడు. వాడు బయటకు వచ్చి కెన్ యూ ప్లీజ్ గైడ్ మీ దిస్ అడ్రస్ అంటే ఓకే ముదో ఇంగ్యూమా అని చెప్పేసి అన్నాడు. నాకు ఇంగ్లీష్ రాదు. అరే నువ్వు మెర్సిడీస్ వాడుతున్నావు, నువ్వు ఇంత మంచి బట్టలు వేసుకున్నావు, సూట్ వేసుకున్నావు, నీకు ఇంగ్లీష్ రాదా అంటే వాడికి రాదు ఇంగ్లీష్. ఓకే సో వాడికి ఎందుకు రావాలి? సే ఫర్ ఎగ్జాంపుల్ మన కెమెరా ఉంది, కెమెరాలో ఇన్స్ట్రక్షన్స్ ఎందులో వస్తాయి? తెలుగులో వస్తాయా? లేదు, ఇంగ్లీష్లో వస్తాయి. సో బ్యాంక్ వెళ్ళాలి, బ్యాంక్ లో మీరు ఇంగ్లీష్ వాడతారా ఏది వాడతారు? మన ఇంగ్లీషే వాడతాం యూజువలీ. ఓకే ఇంగ్లీషే వాడతాం. ఏం చూడాలన్నా కూడా మనకి ఇంగ్లీషే ఉంటుంది. ఓకే అక్కడ బ్యాంక్ లోకి వెళ్తే చైనీస్ ఉంటుంది, నువ్వు కార్పొరేట్కి వెళ్తే చైనీస్ ఉంటుంది, ఏదున్నా చైనీస్ ఉంటుంది. వాడికి ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి? ఓకే వాళ్ళు మోర్ ఓవర్ మనం అనుకుంటాం కదా వాళ్ళు ఒక నూతులో బావుల్లాగాని, కరెక్టే వాళ్ళు నూతులో బావుల్లానే చైనాలోనే ఉంటారు, కానీ వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళు మాత్రమే యూజ్ చేసుకుంటారు అనమాట. ఓకే ఆ లెక్కన మనం గొప్ప కదా ఇండియాలో ఇంగ్లీష్ మనం తెలుగు హిందీ మాట్లాడగలుగుతాము, ఇంగ్లీష్ ప్రాపర్ గా పక్కనోడికి అర్థమయ్యేలాగా ఎవడైనా బయట నుంచి వస్తే మనం వాళ్ళకి ఆన్సర్ చెప్పేలాగా అయితే ఖచ్చితంగా ఉంటాం కదా. అంటే వాళ్ళంతా ఒక మైండ్ సెట్, మనం చైనా నూతులు ఎందుకు పోవాలి అసలు అన్న మైండ్ సెట్లో ఉంటారు వాళ్ళు. సో ఉంటారు. ఇప్పుడు కొంతమంది కొన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టుకుని బయట చదువుకుంటారు. చదువుకున్న తర్వాత కూడా అరే వాట్ యూ వాంట్ టు బీ నెక్స్ట్, నువ్వు ఏం చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను, ఇక్కడికి వచ్చేస్తాను నేను, చైనాకి వచ్చేస్తా, మళ్ళీ చైనాలోనే బిజినెస్ పెట్టుకుంటా అంటాడు వాడు. ఏం చేసినా ఎక్కడ చదివినా మళ్ళీ చైనాకి వచ్చి చేసుకుంటా అని చెప్పేసి. చాలా మంది మైండ్ సెట్ అట్లా ఉంటుంది అనమాట. నాట్ ఎవ్రీ వన్, కానీ చాలా మంది వచ్చేసి నేను రిటర్న్ వచ్చేస్తాను ఇక్కడే ఉంటా అని చెప్పేసి అనుకుంటారు అనమాట. సో వాళ్ళకి ఇంగ్లీష్ తోటి నన్ను అడిగితే వాళ్ళకి ఇంగ్లీష్ తోటి అవసరం లేదు అంటే ఇప్పుడు వాళ్ళ దేశానికి మనలాంటి వాళ్ళు వెళ్ళొచ్చు, మనకి చైనీస్ వాళ్ళు మాట్లాడే నీ ట్రబుల్ రబ్బాయి నువ్వు నేర్చుకో అని చెప్పేసి రిసీవింగ్ అంటాం కదా. ఇప్పుడు మా ఇండియన్స్ ఎవరైనా గెస్ట్లు వస్తే మనకు అతిథి దేవో భవ లాగా మనం వాళ్ళని గౌరవిస్తాము, వాళ్ళకి ఎంత మర్యాదలు చేయగలమో అంత మర్యాదలు చేసి మనం రిటర్న్ పంపిస్తాం. ఇప్పుడు మనం వెళ్తే మనల్ని కూడా అంత మర్యాదపూర్వకంగా రిసీవ్ చేసుకోవాలంటే అట్లీస్ట్ ఇంగ్లీష్ లో మాట్లాడితే మనకు కొంచెం అర్థమవుతుందేమో. వన్ ఆఫ్ ది హైయెస్ట్ పేడ్ జాబ్స్ ఇన్ చైనా ఇస్ ఎ ట్రాన్స్లేటర్. ఒక పెద్ద సీఈఓ ఉంటాడు, వాడి కింద ఒక ట్రాన్స్లేటర్ ఉంటాడు. ఈ ట్రాన్స్లేటర్ మాట్లాడుతుంటారు. సీఈఓ కూడా ఇంగ్లీష్ రాదు. ఇప్పుడు ఈ సీఈఓ వాడు బిజీగా ఉంటాడు, వాడు నేర్చుకోవాలి అవన్నీ, నాకు టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి అనుకుంటా ఒక ట్రాన్స్లేటర్ పెట్టుకుంటారు. అరే వాడికి అది అడుగు, నాకు 10% అది కావాలి, నాకు 70% కావాలని వీడికి చెప్పేస్తే వీడు మాట్లాడతాడు. మీరు చైనా ప్రెసిడెంట్ అయిన షీ జింపింగ్ కూడా ఎప్పుడైనా ఇంగ్లీష్లో మాట్లాడడం చూసారా? చైనీస్ ఫారెన్ మినిస్టర్ కూడా వాడు ఇంగ్లీష్లో మాట్లాడడం చూసారా? వాళ్ళు కూడా అంత ఉన్నారు. కొంతమంది అవుట్ ఆఫ్ దేర్ క్యూరియాసిటీ, అవుట్ ఆఫ్ దేర్ దాని గురించి నేర్చుకుంటారు తప్పిస్తే నార్మల్ గా అయితే అంత. ఈ ట్రాన్స్లేటర్స్ కి ఎంత పే చేస్తారండి? ట్రాన్స్లేటర్ కూడా ఉంటుంది చెప్పనా. ట్రాన్స్లేటర్ కి గంటకి 300 RMB, 300 RMB ఈజ్ లైక్ 3600 రూపీస్ గంటకి. ఇది నేను ఏంటంటే మామూలు మనం చూసే నార్మల్ రేంజ్ కదా, ఆ రేంజ్ లో చెప్తున్నా. ఇప్పుడు హై రేంజ్, ఇప్పుడు సిఇఓలు ఈ మీటింగ్స్ అని చెప్పేసి అంటే వాటికి ఇంకెక్కువనే ఉంటాయి. మీరు టీచర్ అవ్వడం కంటే ట్రాన్స్లేటర్ అయిపోవడం బెటర్ ఏమో. మనకి చైనీస్ వచ్చి ఉండాలిగా, వాళ్ళు చెప్పింది మనకు అర్థం కావాలి, మనకి ఇదే అర్థం కాదు, ఇంకా పక్కనోడికి ఏం చెప్తాం మనం. ఇంగ్లీష్ అయితే మాట్లాడగలం కానీ వాళ్ళు చెప్పే చైనీస్ అర్థం కావాలి కాబట్టి. సో ఇండియన్స్ ఎవరైనా చైనీస్ నేర్చుకొని అక్కడికి వెళ్ళాలి. ఇది వన్ ఆఫ్ ది హైయెస్ట్ పెయిడ్ జాబ్స్ ట్రాన్స్లేటర్. మంచి అసలు కూల్ జాబ్ ఏముండదు. సిఓ పక్కన కూర్చుంటావు, సిఓ కాఫీ తాగుతావు, నువ్వు కాఫీ తాగుతావు, వాడు ఏసీలో కూర్చుంటావు, నువ్వు ఏసీలో కూర్చుంటావు, వాడు ఏం ఫుడ్ తింటే నువ్వు తింటావు, హ్యాపీగా చెప్తుంటావు. వాడి సీక్రెట్స్ కూడా మనకు తెలిసిపోతుంటాయి. అప్పుడు మనల్ని ఇంకా జాగ్రత్తగా చూసుకుంటారు, ఎక్కడ లీక్ చేస్తారో అనే భయంతో. కరెక్ట్. ఓకే, సో మొత్తానికి వాళ్ళ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు, వాళ్ళ లాంగ్వేజ్ కి, వాళ్ళ కంట్రీకి, వాళ్ళు చేసుకునే కొత్త యాప్స్ కైనా సరే అక్కడ లోకల్ గా ఏదైనా బ్రతకాల్సిందే. అవును, ఖచ్చితంగా. కాదంటే ఇప్పుడు ఏంటి అని చెప్పేసి అంటే ఇన్స్టాల్డ్ ట్రాన్స్లేటర్స్ ఉంటాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ వీచాట్ అని ఉంటుంది, అది ఓపెన్ చేస్తే మనం ట్రాన్స్లేట్ చేసేసుకోవచ్చు. వాడు చైనీస్ లో మనకి పంపించినా కూడా మనం ట్రాన్స్లేట్ చేసేసుకుని మనం ఇంగ్లీష్ లో వచ్చేస్తుంది మనకి, ఇంగ్లీష్ లో వస్తుంది. ప్రతి దానికి ఇప్పుడు ఫేస్బుక్ మనకు ఉంది కదా, అక్కడ ఫేస్బుక్ ఉంటుందా? ఫేస్బుక్ కి ఆల్టర్నేటివ్ ఉంది, వాట్సాప్ కి ఆల్టర్నేటివ్ ఉంది, యూట్యూబ్ కి ఆల్టర్నేటివ్ ఉంది. వీటికి అన్నిటికీ వన్ సింగిల్ స్టాప్ సొల్యూషన్ వచ్చేసి వీచాట్ అనమాట. ఓకే, ట్రాన్సాక్షన్స్ కి మనం పేటిఎం, గూగుల్ పే ఇవన్నీ వాడతాం కదా, ఇవన్నీ మొత్తం వీడియోస్కి, స్టేటస్కి, అఫీషియల్ వర్క్ మీటింగ్స్కి, వీటన్నిటికి కూడా వన్ స్టాప్ సొల్యూషన్ వీచాట్. ఇన్స్టాగ్రామ్ అయినా ఉంటుందా?
ఇన్స్టాగ్రామ్ కూడా వీచాటే, దాంట్లో కూడా స్టేటస్లు ఉంటాయి. ఓ యా, సపరేట్ గా మనం వాడేది ఏది అక్కడ లేదు. అట్లా కూడా ఉంటాయి. రెడ్ బుక్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. డోయింగ్ అని చెప్పేసి మన టిక్ టాక్ ని వాళ్ళు డోయింగ్ అంటారు. టిక్ టాక్ ఇవన్నీ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ఉంటాయి, వాళ్ళవే, మళ్ళీ బయటివి కాదు. ఇవన్నీ ఉంటాయి. కానీ వన్ స్టాప్ సొల్యూషన్ వచ్చేసి వీచాట్ అనమాట. ట్రాన్సాక్షన్స్ అంటే మనం ఇప్పుడు స్కాన్ చేసి పే చేస్తాం కదా, అక్కడ దాకా సేమ్ స్కాన్ చేసి పే చేయొచ్చు, ఫ్రెండ్స్ యాడ్ చేసేసుకొని డైరెక్ట్ డబ్బులు పంపించేసుకోవచ్చు, అట్లుంటుంది అనమాట. ఓకే, బాగుంటుందా? నిజం చెప్పండి, మీకు ఇండియాలో అలా బాగా అనిపిస్తుందా, అక్కడ బాగా అనిపిస్తుందా ఈ పేమెంట్స్ విషయంలో కానీ? చెప్తే మళ్ళీ నన్ను భయ్యా తుమ్ ఇద్దరు पैदा होया, तुम इधर हो गया, तुम इधर का బిర్యానీ खाए, तुम उधर బా హవా మారే అని చెప్పేసి అంటారు. అంటే లైఫ్ ఈజీగా ఉండేది అక్కడ, ఓకే, లైఫ్లో జీవం ఉండేది ఇక్కడ. లైఫ్లో జీవం ఉండేది ఇక్కడ, లైఫ్ ఈజీగా ఉండేది అక్కడ. పైసలు అక్కడికి కావాలి, ఆ పైసలు ఇక్కడ ఖర్చు పెట్టాలి. అప్పుడు బాగుంటుంది. అంటే మనకి లైఫ్లో ఏంటి అని చెప్పేసి అంటే మన ఇండివిజువాలిటీ మనకు ఉంటుంది, పక్కనోడు వచ్చి గెలకడం మనల్ని. సో హ్యాపీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది అక్కడ. ఓకే, ఇక్కడ ఏంటంటే యాక్చువల్ లైఫ్ ఇక్కడ ఉంటుంది. అది నా ఉద్దేశం. చాలా మందికి అక్కడ నచ్చి అక్కడే ఉంటారు, నాకేంటంటే ఇక్కడే ఉంటుంది. మన గాలి, మన ఊరు, మన బిర్యానీ అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది అంతే. అదర్వైజ్ వర్క్ టైమింగ్స్ కానీ, వర్క్ కల్చర్ కానీ, వర్క్ ప్రెషర్ అంటే ఉంటుంది, బట్ నాట్ అంత హెక్టిక్. ఇంకా మొన్న ఒకటి చూసాను అనమాట, ఏదో అక్కడ వాళ్ళు సేల్స్ మెన్ తిడుతున్నారు, పెద్ద కార్పొరేట్. మనది ఏది, మన టార్గెట్స్ రీచ్ అవ్వాలి అని చెప్పేసి అంతా అక్కడ ఉండదు. వర్క్ కల్చర్ బాగుంటుంది. నేను చైనా గురించే మాట్లాడట్లేదు, అవుట్ ఆఫ్ ఇండియా కొంచెం వర్క్ కల్చర్, ఇండివిజువాలిటీ ఉంటుంది. నీకు ఈ టైం ఇచ్చే ఈ టైంలో చేయి, ఓకే, అంతేగాని ఇంకా నేను మనకి ఇక్కడ బాస్ దేవుడు కదా, అంతే. అక్కడ బాస్ బాస్ అక్కడ నువ్వు బాస్ అన్నా కూడా జస్ట్ క్యాజువల్ గా హీజ్ యువర్ ఎంప్లాయ్, ఓకే, అంతే. సిఇఓ కూడా హీజ్ యువర్ ఎంప్లాయ్, అంతే అనుకుంటాం మనం. అంతే అనుకుంటాం కానీ ఏదో పెద్ద ఇంకా బాస్ కోసం నైట్ పగలు కష్టపడి చేసే నైవేద్యాలు పూజలు చేయమని అంత ఉండదు. బట్ ఎంతైనా మన ఇండియానే కదా, అది అందులో అసలు డౌటే లేదు. నేను అంటున్నాను కదా, అక్కడ డబ్బులు మనకు కావాలి, కానీ ఆ డబ్బులు తీసుకుని వచ్చి ఇక్కడ స్పెండ్ చేయాలి, ఇక్కడ చేసే కావాలి మనకి. దట్స్ మై ప్రిన్సిపల్. అంటే అట్లా అనిపిస్తుంది నాకు, బాగుంటుంది అని చెప్పేసి. కొత్తలో వెళ్ళినప్పుడు, ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ కొంచెం అలవాటు పడిపోయి ఉంటారు కాబట్టి ఓకే, అప్పుడప్పుడే చైనాకి వెళ్ళి ఉంటారు కదా, అప్పుడు ఎంత కష్టపడ్డారు అక్కడ సర్వైవ్ అవ్వడానికి? నా ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ చెప్తా, స్వీట్ అండ్ షార్ట్ గా. నేను ఫస్ట్ డే చైనాకి వెళ్ళాను, 2 o'clock ఇప్పుడు ఫ్లైట్ దిగాను. వచ్చి నాకు ఒక అకామిడేషన్ ఇచ్చారు, మంచి పడుకున్నాను. నేను అక్కడ పడుకున్నాక లెగ్సి చూసా, టైం కరెక్ట్ 6 అయింది, 5:30 to 6 అయింది. చలికాలం, ఫిబ్రవరి, భయంకరం చలి. 6 కదా మనకి అని చెప్పేసి లెగ్సి బయట ఏదో ఒకటి ఉంటుంది, పోయి కరెన్సీ ఉంది నా దగ్గర, బయట కొనుక్కొని తినేద్దాం అని చెప్పేసి అంటే చిమ్మ చీకటి అయిపోయింది, ఒక్క షాప్ కూడా లేదు. నేనున్న క్యాంపస్ లో క్యాంటీన్ క్లోజ్ అయిపోయింది 6కి. క్యాంటీన్ క్లోజ్ ఈవినింగ్ 6కి క్లోజ్ అయిపోయింది. బయటకు వచ్చి షాప్స్ చూస్తుంటే షాప్స్ ఏం లేవు. ఒక దగ్గరికి వెళ్తేనేమో భయం వేసేసింది, ఎందుకో తెలుసు కదా, మొత్తం ఎలాడ తీస్తారు ఇట్లా, మంచి డక్కులు గిక్కులు అని ఎలాడ తీశారు. సో వాడిని బేసిక్ ఇంగ్లీష్ హౌ మచ్ ఇస్ దిస్ అని చెప్పేసి అంటే కూడా ఎవడరా నువ్వు అని చెప్పేసి చూసాడు. అంటే వాడికి అర్థం కాక సో ఆకలిస్తుంది. సరే ఫోన్ తీసి చేద్దాం అని చెప్పేసి చూస్తే మన యాప్స్ ఏవి పని చేయట్లేదు, నాకు తెలియదు అప్పుడు. ఓకే, పని చేయట్లేదు, ఇవన్నీ అసలు అయిపోయి నేను అనుకున్నా చలో. అప్పుడు 60,000 టికెట్ పెట్టుకుని అప్ అండ్ డౌన్. ఓకే, మా డాడీ చూసుకుంటాడులే, 60,000 కదా, రిటర్న్ కొట్టేసాం ఈ రోజు అన్న మూడ్లో వెళ్ళాను నేను యాక్చువల్లీ. దాని తర్వాత ఒక దగ్గరికి వెళ్తే వాటర్లో ఉడకబెట్టి నూడిల్స్ వేసి ఇచ్చాడు, కాలుతుంది నాకు. బిఫోర్ నైట్ ఎక్కా నేను. సో ఇవాళ దిగాను నేను, ఇప్పటివరకు ఏం తినలే. అంటే ఫ్లైట్లు ఇచ్చారు, బట్ అట్లా ఉండింది, చాలా ఆకలేస్తుంటే వాటర్లో నూడిల్స్ తిన్నా నేను. జస్ట్ వాటర్లో నూడిల్స్. వాడు అంటే వాళ్ళు వేరే ఫ్లేవర్స్ వేస్తారు, బీఫ్ అవన్నీ వేస్తారు, నేను తినను కాబట్టి అవన్నీ వద్దు నాకు. వెజ్ గ్రీన్ ఉంటే అక్కడ గ్రీన్ చూపించి ఓన్లీ వెజ్ అని చెప్పేసి అన్నాను. వాడికి ఏం చెప్తున్నా అర్థం కావట్లేదు. అది తినేసిన తర్వాత ఇట్లా కాదు, మనకి ఇది కాదు, మనకి అక్కడ లైఫ్ ఉంది అని చెప్పేసి రిటర్న్ వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకున్నాను నేను యాక్చువల్లీ. దాని తర్వాత అప్పుడు రిటర్న్ వచ్చిన తర్వాత ఎవరో హెల్ప్ చేస్తే, ఇంటికి కాల్ చేస్తే అది ఇది అని చెప్పేసి అంటే ఓకే అని చెప్పేసి నైట్ నిద్రపోయి నెక్స్ట్ డే అప్పుడు వావ్ ఇది బాగుంది అని చెప్పేసి అనిపించింది. అప్పుడు మా అసిస్టెంట్ వచ్చి కేఎఫ్సీకి తీసుకుని తినిపించేవన్నీ చేస్తే బతుకొచ్చరా కొన్ని రోజులు అనుకున్నా అంతే. చైనాలో కేఎఫ్సీ చూసి కొంచెం పర్లేదు, కానీ 6కి క్లోజ్ ఏంటి అసలు? సో ఇప్పుడు నన్ను అడిగితే కూడా నా ఆఫీస్ వచ్చేసి 4కి అయిపోతుంది.
4:30కి నేను ఇంటికి వచ్చేస్తాను. ఏంటి ఈవినింగ్ 4 కన్నీ క్లోజ్? నా ఆఫీస్ స్కూల్ వచ్చేసి 4కి అయిపోతుంది. 4:30కి ఇంటికి వచ్చేస్తాను నేను. 5:30కి నా డిన్నర్ అయిపోతుంది. 5:30 ఆర్ 6 అయిందంటే లేట్ డిన్నర్ అంటే నాకు లెక్క. సో అక్కడ మోస్ట్ ఆఫ్ ది సిటీస్లో 6 ఈజ్ అ పీక్ టైం. ఇక్కడ మనం 9 గంటలకు వెళ్తే లైన్లో నుంచోమంటారు కదా, అట్లా 5 to 6 మధ్యలో అందరు లైన్లో నుంచి ఉంటారు రెస్టారెంట్స్లో తినడానికి. ఈవినింగ్ 5 to 6 దట్ ఈస్ అ ప్రాపర్ డిన్నర్ టైం అది. ఓకే. కొన్ని సిటీస్లలో బంద్ చేస్తారు 6, 7 తర్వాత ఇంకా మనకి ఏమి దొరకవు, అసలు ఏం దొరకవు. అంటే కొన్ని ఎమర్జెన్సీ 7 level స్టోర్స్ ఓపెన్ ఉంటాయి తప్పిస్తే ఫుడ్ ఉండదు. కొన్ని సిటీ కల్చర్స్ కొంచెం నైట్ లైఫ్ ఉన్న దగ్గర కొంచెం ఉంటుంది తప్పిస్తే. అందుకే వాళ్ళు ఆ 6కి తినడం వల్లే ఆ గ్లాసీ స్కిన్ లేకపోతే ఆ మొహంలో అది మెయింటెనెన్స్ ఉంటుంది. కరెక్ట్. నేను కూడా చైనా వెళ్ళక ముందు మంచి అసలు ఈ సీట్ అంటే సార్ కొంచెం సీట్ మారుస్తారా పట్టట్లేదు అని చెప్పేసి అనే పరిస్థితిలో ఉండే నేను. కొంచెం కాదు బానే. దాని తర్వాత అక్కడ లైఫ్ స్టైల్, అక్కడ ఫుడ్ ఇవన్నీ కొంచెం, అక్కడ ఫుడ్ అంటే మీరు మళ్ళీ కప్పలు తేళ్ళు పాములు కాదు, వెజిటేరియన్ ఇట్లాంటి కొంచెం తినాల్సిన పద్ధతులు తిని కొంచెం. ఓకే. వాళ్ళు బాగా మెయింటైన్ చేస్తారు కదా బ్యూటీ మీద చాలా. ఓకే. అసలు బ్యూటీ అనేది అసలు వాళ్ళకి చాలా మెయింటైన్ చేస్తారు. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రైస్ వాటర్ తో ఫేస్లు కడుక్కోవడం ఫుల్ అసలు. మీరు చూస్తారా ఒక్కొక్కరు ఈ మెయింటెనెన్స్ దానికోసం ఎంత ఖర్చు పెడతారు అని చెప్పేసి అంటే తెలియదు కానీ చూస్తారా అంటే చూస్తా, మళ్ళీ మా వైఫ్ చూస్తావని చెప్తే బాగోదు. కానీ వాళ్ళు ఎట్లా అని చెప్పేసి అంటే పాలిష్ బండలు మెరుస్తాయి కదా ఇక్కడ తెల్లగా, అట్లా ఉంటారు అనమాట. కానీ ఒక డిసడ్వాంటేజ్ అంటే అందరికి ఇట్లా కొంచెం ఎవరిని చూసినా ఒకటే లాగా ఉంటారు. మన దగ్గర ముక్కులు మోకాలు కనిపిస్తుంటాయి, అక్కడ ఏమన్నా ఇట్లా ఫ్లాట్ ఫేస్ అన్నట్టు ఉంటుంది అనమాట. కాదు, ఎప్పుడైనా అట్లా పొరపడ్డారా? వాళ్ళని వాళ్ళు వీళ్ళని అందరూ ఒకేలాగా ఉంటే అందరూ ఒకటేలాగా ఉంటారు. అంటే స్టార్టింగ్ లో చాలా కన్ఫ్యూజ్ అయ్యేది. అంటే ఇప్పుడు మా స్కూల్ కి మాకు అసిస్టెంట్స్ ఉంటారు అనమాట. వాళ్ళు అరే నీకు ఇందాక ఇచ్చా సారీ నాట్ యూ వేరే వాళ్ళని చెప్పేసి అది ఇక్కడ చెప్పొద్దు. మొక్కలు కన్ఫ్యూజన్ వేరు. టిల్ డేట్ వీళ్ళు ఆడిన మొగన అనేది ఇంకా నాకు కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి. వాళ్ళని చూస్తే అప్పుడప్పుడు మా వైఫ్ తో నేను డిస్కస్ చేస్తే ఇట్లా వీళ్ళు మొగన స్టిల్ డేట్ అంటే అబ్బాయిలు కూడా అట్లా ఉంటారు. ఓకే. అంత నీట్ గా అమ్మాయిల మాదిరి గడ్డాలు మీసాలు ఏమి ఉండవు, అవేమి ఉండవు ఇంకా వాళ్ళకి. నాకు ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ ఏం చేస్తా అంటే ఒకసారి సెలూన్కి వెళ్ళి మంచిగా చేయించుకుని, అరే బాబు ఆయిల్ మసాజ్ చేస్తే బాగుంటుంది. అక్కడ సెలూన్లో షేవింగ్ ఉండదు, ఎందుకంటే వాళ్ళకి గడ్డలు ఉండవు కదా. అయ్యయ్యో. ఇప్పుడు వరకు 10 years లో చైనాలో నేను షేవింగ్ చేయించుకోలేదు, ఎందుకంటే అక్కడ లేదు. అయ్యో, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఈ ఇంట్లోనే స్వీయ శవరం అంటారు కదా, అలా మీరే చేసుకోవాలి. స్కూల్లో ఇప్పుడు మరి వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారా? మాది వచ్చేసి ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట, బ్రిటిష్ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పేసి. నార్డ్ యాంగ్లియా కంపెనీ అని చెప్పేసి మనకి ఇక్కడ బాచుపల్లిలో ఆక్స్ఫర్డ్ ఉంది, అది కూడా మా కంపెనీ హోల్డ్ చేస్తుంది. ఓకే. సో అక్కడ ఇంగ్లీష్ మా స్కూల్లో ఏంటంటే ఓన్లీ ఫారిన్ పాస్పోర్ట్ హోల్డర్స్ కి మాత్రమే అడ్మిషన్ ఉంటుంది, చైనీస్ కి ఉండదు. ఓకే. అంటే నార్మల్ గా చైనా వాళ్ళు మీ స్కూల్లో చదువుకోలేరు? చైనీస్ కూడా ఉంటారు, వాళ్ళకి ఆస్ట్రేలియన్ కానీ యుఎస్ యూకే పాస్పోర్ట్స్ ఉంటాయి కదా, ఆ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు తప్పిస్తే వాళ్ళ పాస్పోర్ట్ ఒకళ్ళు చైనీస్ అయితే తీసుకోరు. అది చైనా రూల్, మా స్కూల్ రూల్ కదా యాక్చువల్లీ. నువ్వు ఇంటర్నేషనల్ కంపెనీ, నువ్వు ఇంటర్నేషనల్కే సర్వ్ చేయాలి నువ్వు అని చెప్పేసి వాళ్ళ రూల్ అనమాట. ఓన్లీ చైనీస్ స్కూల్స్ వేరే ఉంటాయి. ఇది డిఫరెంట్. ఎంత సాలరీ వస్తుందండి అక్కడ ఒక టీచర్కి? నార్మల్గా టీచర్కి సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసి అనుకుంటే మనం మినిమం ఒక 2 lakhs సాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు పర్ మంత్. దాంతోపాటు ఎక్కువ శాతం వాళ్ళే హౌసింగ్ ఇస్తారు, టీచింగ్లో అయితే వాళ్ళే హౌసింగ్ ఇస్తారు. సమ్మర్ హాలిడేస్ ఉంటాయి, నాకు 6 weeks సమ్మర్ హాలిడేస్. 6 weeks? టీచర్స్ పాపం ఎంత కష్టపడతారండి. 6 weeks అంటే ఇంకేమైనా ఉందా అసలు? 6 weeks సమ్మర్ హాలిడేస్. మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్లో పెయిడ్ సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. అండ్ వింటర్ నాకు వచ్చేసి 3 weeks డిసెంబర్లో, 3 weeks వింటర్ హాలిడేస్ ఉంటాయి. పెయిడ్ ఉంటుంది. బాగుందండి. అసలు ఇక్కడ టీచర్లు అందరూ చైనా వచ్చేయచ్చు గమనింగా.
ఏం టీచ్ చేస్తారు మీరు అక్కడ? నేను వచ్చేసి ఫిజిక్స్ అండ్ సైన్స్ టీచ్ చేస్తాను నేను అక్కడ. ఓకే. స్టూడెంట్స్ ఎలా ఉంటారు? ఐ మీన్ చదువు, ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది? క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మాది మొత్తం వచ్చేసి యూకే నేషనల్ కరికులం. ఓకే. మొత్తం కేంబ్రిడ్జ్ ఒకటి, ఐబీ ఒకటి, ఇవి మన ఎడెక్సెల్ ఒకటి, ఈ 3 మనం సర్వ్ చేస్తాం అనమాట వాళ్ళకి, టీచ్ చేస్తాం వాళ్ళకి. సో మొత్తం యూకే బేస్డే ఉంటుంది. ఎక్సెప్ట్ యువర్ స్కూల్, అంటే నార్మల్గా చైనా స్కూల్స్లో తీసుకోండి, ఎలా ఉంటుంది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్? బాగుంటుంది. అది చైనీస్ నేషనల్ కరికులం అంటారు. అది చైనీస్ నేషనల్ కరికులం ఉంటుంది. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా, మీరు స్కూల్ గురించి అడిగారు కాబట్టి. నేను ఇంతకు ముందు ఒక బైలింగ్యువల్ స్కూల్లో చేస్తుండే. బైలింగ్యువల్ స్కూల్ అంటే చైనీస్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, కానీ చాలా కంట్రోల్డ్ ఉంటుంది అనమాట. ఇంగ్లీష్ కంట్రోల్డ్ ఉంటుంది. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ పోలీసులు వచ్చారు. వీళ్ళేంటబ్బా పోలీసులు వచ్చారు అని చెప్పేసి, అంటే అకాడమిక్ స్టార్ట్ అవుతుంది అప్పుడే. వచ్చేసి టెక్స్ట్ బుక్లు తీశారు, జాగ్రఫీ ఒకటి, హిస్టరీ టెక్స్ట్ బుక్లో ఒకటి. పలానా పేజ్ నెంబర్ నుంచి పలానా పేజ్ నెంబర్ వరకు ఆ పేజీలు చింపేసి వెళ్ళిపోయారు. మేము సరే పోలీసులు మేమేం మాట్లాడలేదు అప్పుడు. తర్వాత మెల్లి ఒక ఆల్మోస్ట్ 1 month తర్వాత, 1 month లోపు వాళ్ళు ఏం అడుగుతారో ఏం చెప్పలేదు వాళ్ళు, మేనేజ్మెంట్ కూడా ఏం చెప్పలేదు. ఎందుకు చింపేశారు పేజెస్ అని చెప్పేసి అన్న. ఐ వాజ్ సో క్యూరియస్ అసలు ఎందుకు అని చెప్పేసి చూస్తే వాళ్ళు ఏమన్నారంటే, ఇది ఇంటర్నేషనల్ టెక్స్ట్ బుక్లో చైనా గురించి వేరేలాగా ఉంటుంది. నేను ఎస్పెషల్లీ హిస్టరీ అండ్ జాగ్రఫీ ఈ పలానా పేజ్లో మనలాగా లేదు, ఇక్కడ చైనీస్ గవర్నమెంట్కి ఇంక్లైన్డ్గా లేదు. సో ఈ పేజీలు చింపేసి వెళ్ళిపోయారు వాళ్ళు. నెక్స్ట్ ఇయర్ చూస్తే జాగ్రఫీ టీచర్ లేడు. అంటే చాలా రిస్ట్రిక్ట్ చెప్పేశారు. చైనీస్ జాగ్రఫీ టీచర్ని పెట్టుకున్నారు, వాడు ఇంగ్లీష్ మాట్లాడేవాడు, వాడు చెప్పుకుంటాడు, హిస్టరీ టీచర్ అవుతున్నాడు, కానీ వాడికి చాలా రిస్ట్రిక్షన్స్. ఈ 2 సబ్జెక్ట్స్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అంటే మనకి చెప్పే చైనా స్టోరీస్ వేరు ఉంటాయి, మనం ఇక్కడ తెలుసుకునేవి చైనా మనకు ఒక శత్రు దేశం, మనకి వాళ్ళకి పొత్తు పడదు, ఎప్పుడు గొడవలు ఉంటాయి. మనకి హిస్టరీ బుక్స్ లో కూడా వాళ్ళ గురించి చాలా డిఫరెంట్ గా కైండ్ ఆఫ్ నెగిటివ్ గానే చదువుకుంటూ ఉంటాం. మరి వాళ్ళ దగ్గర వాళ్ళకి నెగిటివ్ అసలు ఇక్కడ ఇలా చెప్తారనే విషయమైనా తెలుసా? ఒకటి, సో ఇదొక నెగటివ్ థింగ్ మాట్లాడతాను నేను. ఇండియన్ పాపులేషన్ ప్రస్తుతం ఉన్న జనరేషన్ గురించి మనం ఎక్కువ టైం అన్నెసరీ థింగ్స్ గురించి మనం వేస్ట్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇష్యూ అయింది, ఆ ఇష్యూ గురించి మనం ఓవర్గా దాని గురించి మనం చూస్తాం అనమాట. వాళ్ళు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో మనకి ఇండియా చైనా బార్డర్ ఇష్యూ అయింది. దీనికి కావాలని మా వైఫ్ అనేది అసలు మాట్లాడకు వీళ్ళ దగ్గర మాట్లాడకు, మన కంట్రీస్ అసలు వార్లో ఉంది, మాట్లాడకండి. నేను కావాలని 2-3 అడిగా, డూ యు నో దిస్ ఇస్ హ్యాపెనింగ్ అని చెప్పేసి. అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్న, ఇట్లా బార్డర్ దగ్గర టెన్షన్ ఉంది అని చెప్పేసి. అంటే ఐ డోంట్ నో, ఇస్ ఇట్ రియలీ హ్యాపెనింగ్ అని చెప్పేసి అన్నారు. వాళ్ళ మీడియా ఈజ్ గవర్నమెంట్ ఓన్డ్, వాళ్ళు ఏం చూపించాలనుకుంటే అది మాత్రమే చూపిస్తారు. నేను ఐ డ్రీమ్ నేను మొత్తం చూపించేసా అంటే కుదరదు. యూ యాజ్ అన్ ఐ డ్రీమ్ నువ్వు గవర్నమెంట్ కింద ఉంది, ఇది చూపిస్తున్నా అని చెప్పి సెన్సార్డ్ న్యూస్ మాత్రమే బయటకు వెళ్తుంది. ఇవాళ అన్సెన్సార్డ్ న్యూస్కి వెళ్ళిపోతే ఐ డ్రీమ్ ఇస్ ఎ హిస్టరీ. ఓకే, అంటే వాళ్ళ పర్మిషన్ లేనిదే కనీసం న్యూస్ కూడా మీరు బయట ఆల్ గవర్నమెంట్ ఓన్డ్ మీడియా ఛానల్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, అంటే వాళ్ళు ఆ గవర్నమెంట్ ఏం చెప్పాలనుకుంటే అది మాత్రమే చూపిస్తుంది. లేదు ఇది జరుగుతుంది, ఇది ఒరిజినాలిటీ అని చూపించడం లేదు. అంటే వాడు చూపించుకుంటాడు, వాడికి ఏం చూపించాలనుకుంటే అదే చూపించుకుంటాడు అంతే. ఇంకా దిస్ ఇస్ కాల్డ్ సెన్సార్డ్, సెన్సార్డ్ న్యూస్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అది మాత్రమే చూపిస్తారు మనకి. ఓకే, సో మనకి ఇక్కడ జరిగేది, మనం వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుకునేది అసలు వాళ్ళకి తెలియదు. అప్పుడు నేను నిజంగా పరిచయం అవునా అని చెప్పేసి ఐ వాజ్ లైక్, అరే అమ్మ తెలియదు కదా అన్నట్టు. వాళ్ళకి మనకు వాళ్ళ శత్రు దేశం అనేది తెలుసు, శత్రు దేశం అన్న కాన్సెప్ట్ వాళ్ళకి లేదు. అంటే మెజారిటీ మళ్ళీ నీకేటో తెలుసురా అబ్బాయి అని చెప్పేసి, అంటే నాకు తెలిసిన చిన్న సర్కిల్ ఉంటుంది కదా అబ్బాయి, ఆ సర్కిల్లో అయితే చూసిన దానికైతే శత్రు దేశం అనేది ఉండదు. వాళ్ళకి ఎట్లుంటుంది అంటే, యు ఆర్ ఎ బిజినెస్ మ్యాన్, నీకేం కావాలి, యూ వాంట్ బిజినెస్, కొనుక్కునేటోడు కావాలి. ఇండియా భయంకరంగా పర్చేస్ చేస్తుంది, వై విల్ హీ కన్సిడర్ యూ యాజ్ ఎన్ ఎనిమీ కంట్రీ? మనమే కొనుక్కుంటాం కదా. నువ్వు ఒక బిర్యానీ పాయింట్లో నువ్వు బిర్యానీ అమ్ముతున్నావు, వాడు వచ్చి కొడుకున్నా అంటే భయ్యా అంటావు నువ్వు వాడిని, నువ్వు నా ఎనిమిది, నువ్వు నా దగ్గర రాకని చెప్పేసి అంటావా? అనవు కదా. అంతే, వాడికి నువ్వు కోట్లాది బిజినెస్ ఇస్తున్నావు. వాడు ఎందుకు నిన్ను చూస్తాడు, ఇంకా మంచి చూసుకుంటాడు. వావ్ ఇండియన్స్ అంటారు, వి లైక్ ఇండియన్స్ అంటారు. ఎలాంటి నెగటివిటీ లేదు మన మీద అయితే. ఇండియన్స్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారు అక్కడ చైనీస్? బయట స్కూల్లో కాకుండా బయట కనిపిస్తే మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారు? నిన్ననే ఒకరితో మాట్లాడాను అనమాట.
అతను యూఎస్ నుంచి వచ్చాడు, నేను ఇక్కడ చైనా నుంచి వచ్చాను కదా. యూఎస్లో అనేది భయంకరమైన రేసిజం ఉంటుంది. ఒక అడ్వాంటేజ్ ఇన్ బీయింగ్ ఇన్ చైనా ఏంటంటే రేసిజం ఉండదు. చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, బుడ్డలు బాగుంటారు, క్యూట్గా. సో వాళ్ళంటే మామా ఓ వై గోరెన్ అని చెప్పేసి అంటారు. ఫస్ట్ అర్థం కాదు కదా, ఓ అంటే హీ, వై గోరెన్ అంటే ఫారినర్. చూడు 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 వాడు ఫారినర్ అని చెప్పేసి అంటారు. సో వాళ్ళకి మనం ఒక ఫారినర్ అన్నమాట. మన పాపులేషన్ అక్కడ ఎక్కువ లేదు కదా, సో వాళ్ళకి వింతగానే ఉంటుంది. మనల్ని చూసారు, వీడు కర్రగా ఉన్నాడు, వీడికి గడ్డం ఉంది, వీడు ఏంద్ర ఇంత జుత్తుంది వీడికి అని చెప్పి కొంచెం అట్లనే ఉంటుంది. డిఫరెంట్ గా చూస్తారు కానీ రెస్పెక్ట్ ఇస్తారు. అదొక ప్లస్ పాయింట్ నాకు. నువ్వు ఎందుకు ఎన్నేళ్ళు అక్కడ ఉండిపోయావు అని చెప్పేసి అంటే దే రెస్పెక్ట్ అస్. రేసిజం లేదు అట్లా అంటే నేను 100% మాట్లాడట్లేదు, మనం మెజారిటీ గురించి మాట్లాడుతున్నాం కదా. మెజారిటీకి అయితే రేసిజం లేదు అక్కడ. ఓకే, ఎవరు వచ్చినా దే ఆర్ వెల్కమింగ్. ఓకే, ఇప్పుడు మన వాళ్ళు వెళ్ళి ఇప్పుడు అక్కడ మనం ఇక్కడికి వచ్చి వాళ్ళు నూడిల్స్ షాప్లు ఇవి పెడతారు కదా, మన వాళ్ళు అక్కడికి వెళ్ళి రెస్టారెంట్స్ పెట్టే ఉంటారు కదా, ఏ ఒక్కరో ఇద్దరు అయినా, వాళ్ళ దగ్గర ఫుడ్ ఎలా పర్చేస్ చేస్తారు? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక రోజు లిటిల్ ఇండియా అని ఒక రెస్టారెంట్ లో తినేసి మేము ఇంటికి వచ్చి, అరే మీకు చెప్పలేదా మా వైఫ్ పేరు కూడా వైశ్యునే. ఓకే, అరే వైశ్యు వాడు బిర్యానీ కంటే నీ బిర్యానీ బాగుందంటే ఒకటి ఇచ్చింది ఇట్లా, ఏంటి నీకు ఇంకా కాంప్లిమెంట్ ఇచ్చేయండి అంటే, వాడు బిర్యానీ నా బిర్యానీతో నువ్వు కంపేర్ చేస్తావు ఏంటి అని చెప్పేసి అనమాట. ఒక బ్యాచులర్ ఇక్కడికి వచ్చి వాడు స్టార్టింగ్ బిర్యానీ చేస్తే ఎట్లుంటుందో అట్లా ఉంటుంది అనమాట అక్కడ బిర్యానీ. అంటే కొత్త కొత్తగా మనం ఇప్పుడు నేర్చుకుంటే అన్నట్టు ఉంటది. వాడు ఏదో టమాటా వేసి ఏదో చేస్తాడు, అసలు అప్పుడప్పుడు తింటే చేతి గోరింటాకు పెట్టుకున్నట్టు ఉంటది. మన పరువు పోయినట్టే కాదు పాపం. నాట్ ఎవ్రీ రెస్టారెంట్ బట్ మాక్సిమం అంతే. అంటే ఇక్కడ ఫుడ్ అలవాటు పడ్డోటి అక్కడ తింటే అది ఇండియన్ ఫుడ్ అని మనమే అనుకోము. ఏంటంటే మన టేస్ట్ బడ్స్ సాటిస్ఫై చేసుకోవడానికి అదొక ఫీల్ గురించి మనం వెళ్తుంటాం తప్పిస్తే టేస్ట్ ఓకే ఓకేనే ఉంటుంది. మనకి చైనీస్ వాళ్ళు వావ్ దిస్ ఇస్ సో గుడ్ అంటే నేను లోపల అంటే అసలు మన స్పైసెస్ని వాళ్ళకి ఎప్పుడైనా తగిలిస్తే అసలు బతకగలరు అంటే అస్సలు ఛాన్సే లేదు. మా ఇంటికి కొంతమంది చైనీస్ గెస్ట్ని పిలుస్తాం అనమాట. మనకేంటి మన అతిథి దేవో భవ కదా, వాళ్ళని సంతోషంగా పంపించాలి కదా. మా ఇంటికి ఎప్పుడు వచ్చినా వాళ్ళు ఏడ్చుకుంటూ వెళ్తారు, కారం తట్టుకోలేక. స్టిల్ మేము కంట్రోల్గానే వేస్తాము, పాపం వాళ్ళు ఏడ్చుకుంటూ వెళ్తారు అనమాట. అయ్యో, కొంచెం కూడా కారం తినలేరు కదా. కారం తినలేరు. వాళ్ళ స్పైసెస్ ఏంటంటే మసాలా ఉండదు, ఉట్టి కారం అయితే. సిచువాన్ అట్లాంటి ఫుడ్ ఉంటుంది, చెంగ్డు సిచువాన్ అని చెప్పేసి ఫుడ్ ఉంటుంది. తింటే టంగ్ నంబ్ అయిపోతుంది, ఐ కాంట్ టాక్, అంత స్పైసీ ఉంటుంది. కానీ ఓన్లీ మిరియాలు ఆర్ ఎండుమిరపకాయలు ఆ స్పైసీ ఉంటుంది. మనము మంచిగా మొత్తం మసాలాలన్నీ తగిలితే నశాలానికి అంటాలి, అట్లుంటే మనకి బాగుంటది. మనం తింటే అదొక సాటిస్ఫాక్షన్ రావాలి. కానీ మెజారిటీ వాళ్ళు తినలేరు, అట్లా తినరు కాబట్టి అట్లా సాఫ్ట్ గా తెల్లగా అట్లుంటారు, మృదువుగా ఉంటారు. మనం రెక్సోనా సబ్బులు వాడినంత మృదువుగా చర్మం కావాలంటే అది వాడాలని. కాకపోతే ఇప్పుడు ఇంకో డౌట్, పాములు, జెరులు, తేళ్ళు, కప్పలు మొత్తం ఎక్కలేని చెత్తంతా చైనా వాళ్ళే తింటారు అని ఒక పాయింట్ అయితే ఎక్కడ చూసారండి మీరు? అసలు ఇవన్నీ ఎట్లా మాట్లాడతారు అని అయితే అన్నాను నేను. యాక్చువల్లీ యా తింటారు, కానీ ఇప్పుడున్న పాపులేషన్కి యునో రైట్, మీ దగ్గర డబ్బులు ఉంటే వాట్ యూ ఫీల్ లైక్? డబ్బులు లేకపోతే 10 రూపాయలు ఇడ్లీ తినేద్దాం అనుకుంటాం, డబ్బులు ఉంటే అరే మనం చట్నీస్ పోదాం రా, మనం దానికి పోదాం దీనికి పోదాం అన్నట్టు ఉంటారు కదా. సో ఇలాంటి లోకల్ ఫుడ్స్ వదిలేసి దానికి వెళ్తారు అనమాట.